ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. అందులో యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అధికంగా ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్లకు మరింత భద్రత కల్పించేలా ముందడుగు వేసింది. కొత్త రూల్స్ ఫిబ్రవరి 15, 2025 నుంచే అమల్లోకి రానున్నాయి. ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ లేదా రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా ఛార్జ్ బ్యాక్ అప్రూవల్, రిజెక్షన్ల నిర్వహణకు ఆటోమేటెడ్ సిస్టమ్ను ఎన్పీసీఐ అమలు చేయనుంది. ఛార్జ్ బ్యాక్ అనేది వివాదాలు, మోసాలు, సాంకేతిక లోపం కారణంగా పూర్తయిన యూపీఐ లావాదేవీని తిరిగి మార్చడం. ఆటోమేషన్ బల్క్ అప్లోడ్ మెథడ్ ద్వారా ప్రాసెస్ చేసిన లావాదేవీలకు మాత్రమే వర్తించనుంది. తదుపరి సెటిల్మెంట్ సైకిల్లో పూర్తవుతుంది. అయితే ఫ్రంట్ ఎండ్ యూఐఆర్ ఇంటర్ఫేస్ ద్వారా మాన్యువల్ ఇనిషియేట్ చేసిన ఛార్జ్ బ్యాక్లకు వర్తించదని ఎన్పీసీఐ తెలిపింది. బ్యాంకులు ఛార్జ్ బ్యాక్ వెంటనే లేవనెత్తేందుకు అవకాశం ఉండడంతో సమస్య తలెత్తుతున్నట్లు ఎన్పీసీఐ గుర్తించింది. అదే రోజున డిస్ప్యూట్ అరైజ్ అవుతోంది. అయితే దీంతో బెనిఫిషియరీ బ్యాంకులు, ఛార్జ్ బ్యాక్ నిర్వహించే బ్యాంకులు కొన్ని పనులు చేయడానికి తగిన సమయం ఉండడం లేదు. దీంతో ట్రాన్సాక్షన్లను అంతర్గతంగా పునరుద్ధరించలేకపోవడం, రిటర్న్లను ప్రాసెస్ చేయలేకపోవడం జరుగుతోంది. ఛార్జ్ బ్యాక్ వ్యాలిడ్, అవాయిడ్ చేయాలా వద్దా వెరిఫై చేయలేకపోతున్నారు. ఛార్జ్ బ్యాంక్ ఇప్పటికే అరైజ్ సిస్టమ్ క్లోజ్ చేశాక బెనిఫిషియరీ బ్యాంక్ రిటర్న్ రిక్వెస్ట్ చేస్తోంది. దీంతో ఆటోమేటెడ్ సిస్టమ్ రిటర్న్ తిరస్కరిస్తోంది. ఛార్జ్ బ్యాక్ ఇప్పటికే యాక్సెప్ట్ అయినట్లు భావిస్తోంది. సకాలంలో స్పందించకపోతే ఆటో క్లోజ్ అవుతోంది. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆటోమేటెడ్ సిస్టమ్ తీసుకొస్తుంది. 2 అంశాల ఆధారంగా ఛార్జ్ బ్యాక్లను అంగీకరించాలా లేదా తిరస్కరించాలని నిర్ణయిస్తుంది. ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ ఫండ్స్ సరిగ్గా ట్రాన్స్ఫర్ అయ్యాయో లేదో వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత సెటిల్మెంట్లో సైకిల్లో బెనిఫిషియరీ బ్యాంక్ చేసిన రిటర్న్ రిక్వెస్ట్లు తీసుకోనుంది. కొత్త ప్రక్రియ 2025 ఫిబ్రవరి 15 నుంచి యూఆర్ఎస్పీ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తుంది. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా సవరణలను సమీక్షించాల్సి ఉంటుంది.